పట్టుదలగా పోయి తప్పులు చేసుకుంటున్నారు. మీ మీద ప్రజలకు వేరే అభిప్రాయం ఉంది. మొన్నటిదాకా ఏదో వీరుడు సూర్యుడు న్యాయం కోసం పోరాడతాడు. న్యాయం కోసం పోరాడరు. అన్యాయం వెంట ఉండి, నాగరాజు వెంట ఉండి మీరు పోరాడుతున్నారు. ఇది చాలా దారుణం. క్రిమినల్ని మేము సపోర్ట్ చేయడం, క్రిమినల్ని శిక్షించమని మేము కోరిక. క్రిమినల్ని చంపమాకండి సార్ అంటున్నా. దోమ చంపేయడానికి, బొద్దింక చంపేయడానికి, ఎలుక చంపేయడానికి, మేక కోసేయడానికి ఒక ప్రాణం. దో ఈజ్ ఎ క్రిమినల్. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు ఆత్మవిమర్శ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు గుండె మీద చెయ్యి వేసుకొని నాగరాజును సపోర్ట్ చేయడం తప్పు తప్పు అనే విషయాన్ని తెలుసుకోండి. చనిపోయినటువంటి సాయికృష్ణ మీద కక్ష పెట్టుకోమాకండి. చనిపోయాడు, దారుణంగా బూడిదైపోయాడు. సాక్ష్యాధారాలు లేకుండా పోతున్నాయి సార్. సాక్ష్యాధారాలు తీసుకురండి సార్. నిజానికి హోంమంత్రి రాజీనామా చేయాలి. పోలీస్ స్టేషన్లో 1 year ఫుటేజ్ తీసేసినందుకు రాజీనామా చేసిపోవాలి. పోరలేదు, నాకు తెలుసు. దాన్ని బట్టి ఎలాడతారు. ఎన్ని ప్రాణాలు పోయినా మీకు పదవులే ముఖ్యం తప్ప ప్రాణాలు ముఖ్యం కాదనేది అర్థమైపోతుంది. ఇది చాలా దారుణమైన అంశంగా నేను భావిస్తున్నాను. వాళ్ళేగా ఆ సిట్లో వేసినటువంటి వాళ్ళందరూ విచారణ ప్రారంభంగానే ఒక పోలీస్ స్టేషన్లో 1 year సీసీ ఫుటేజ్ పోయిందే. సిట్ ఎందుకు స్టాండ్ ఎందుకని అడుగుతున్నా. ఇంకా అందరూ ఐపీఎస్ ఆఫీసర్లే. ఇండియన్ పోలీస్ సర్వీస్, సిగ్గుపడండి. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? 29 తారీఖు ఏం చేస్తారు మీరు? కోర్టులో ఉంది. సాయికృష్ణ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారా? ఏం చెప్పండి. నేనేదో ఫాల్స్ ఫోటోలు పెట్టానని చెప్తున్నారుగా. తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి సాయికృష్ణని. కనీసం బూడిద చేస్తాను. బూడిదకోలేదు ప్రొడ్యూస్ చేయడానికి. ఏం చేస్తారు మీరు? క్వశ్చన్ మార్క్. 29వ తారీఖున న్యాయ వ్యవస్థ ఉంది. పోలీసులు ఏం చెప్పబోతున్నారనేది పెద్ద క్వశ్చన్ మార్క్, సస్పెన్స్. ఏమీ చెప్పరు. ఇంకా ఎదుగుతున్నామని చెప్తారు, లేదా చచ్చిపోయాడని చెబుతారు. ఎవడు చచ్చిపోయినట్టు ఎవరు నమ్మాలి? నేను మొట్టమొదటి చెప్పా కదా చంపేశారని. అదే ఖాయం చేశారుగా. చచ్చిపోయిన సాక్ష్యాధారాలు లేవుగా. లోపభూయిష్టంగా ఎంక్వైరీ జరుగుతుంది. లోపభూయిష్టంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నాగరాజుని కాపాడటం కోసమే సిట్టు వేశారు తప్ప సాయికృష్ణ మరణంలోని వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సిట్టుని సర్వనాశనం చేసి నాగరాజును కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. పవన్ కళ్యాణ్ గారు ఇంతగా దిగజారిపోతాడని నా జన్మలో అనుకోలేదు. సాయికృష్ణకు మర్డర్లో నాగరాజును సపోర్ట్ చేసేటటువంటి నీచమైన పరిస్థితికి గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నాగరాజును సపోర్ట్ చేసే దీనస్థితికి వెళ్ళిపోయిందంటే వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందని మాత్రం చెప్పచ్చు. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎవిడెన్స్ లేకపోతే ఏం చేయాలి? ఓపెన్ చేస్తాం. సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తాం. ఇప్పుడు వేస్తారని నేను అనుకుంటున్నా. న్యాయస్థానాల్లో కూడా ఫైటింగ్ జరుగుతుంది. సాక్ష్యాధారాలు పోయినాయే. నేను తెలియక అడుగుతాను సార్. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందా? సంవత్సరం పాటు సీసీ కెమెరాలను మాయం చేసేసారే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? ఏముంది? ఏం చెప్పింది హైకోర్టు, సుప్రీంకోర్టు? సీసీ కెమెరా ఫుటేజ్ని 18 మాసాలు స్టోర్ చేయమని చెప్పారు. ఇది ఎవరు? పోలీస్ స్టేషన్లో. ఇది ఎక్కడితో కాదు, ఏదో బట్టల షాప్లోదో, హోటల్లోదో, లేకపోతే రోడ్డు మీద అయితే అనుకోవచ్చు. నాట్ ఏ ప్రైవేట్, ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఏ పోలీస్. రక్షక భట నిలయంలో 18 మాసాలు స్టోర్ చేయవలసినటువంటిది ఉష్కాకి ఎత్తుకుపోయింది. సిట్టేయంగానే తీశారు. అది చూస్తే మొత్తం తెలిసిపోయేది. సాయికృష్ణే చంపారా, ఇంకా ఎంతమందిని చంపారు, ఎన్ని శవాలు ముంచేశారు, ఏం జరిగింది మొత్తం తెలుస్తుందని మొత్తం ఎత్తేశారు. ఏం చేయాలి? ఇంకా నాకు తెలిసి న్యాయస్థానాలు దీన్ని సీరియస్గా తీసుకుంటాయని, సిబిఐ ఎంక్వైరీ వేస్తారని నేను నమ్ముతున్నాను. లేదు, సిబిఐ ఎంక్వైరీ లేదు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఆలోచన చేస్తాం. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శిక్షలు పడుకోకుండా ఉండేందుకు నామరూపాలు లేకోకుండా తుడి చేస్తున్నారు సాక్ష్యాధారాలని సిట్టు నాయకత్వంలో. ఇది ప్రమాదం. అది నేను చెప్పదలుచుకున్నాను. అని డౌట్ వస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లోనే మన రాష్ట్రాన్ని
ఇంత స్థాయికి తీసుకొచ్చారు, ప్రజలు భయకంపితులు అవుతున్నారు అని వినటము చదవటమే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మనం అది చాలా మంది రోజుకొక వార్తలాగా విని వదిలేస్తున్నాం. ఇది ఇంతే. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మాకు చాలా మంది మారదు, వీళ్ళంతే, ఇది ఇంతే అని చెప్తారు. అలా దయచేసి ఎవరు నిస్పృహకి గురి అవ్వద్దు. తప్పుని ఓకేగా చేసుకోవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా. ఏ రోజైతే మనం ఇది ఓకే, ఇది మారదు, ఇది ఇంతే అనుకున్నామంటే మన జీవితం ఆ రోజుతో ఆగిపోయింది.